నా పేరు కోనేటిశెట్టి హరిరాయల్. నేను జనసేన రాష్ట్ర నాయకుడిని. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, మనం చంద్రబాబు గారి నాయకత్వాన్ని మరో 30 సంవత్సరాలు కోరుకుందాం. ఎందుకు అంటే దీని గురించి ఒక వివరంగా ఒక నిమిషం చెప్తాను. అయ్యా చంద్రబాబు గారు, మీకు నాకు స్పెషల్ రిక్వెస్ట్ అండి. మా కడప జిల్లాకు ఎస్పీగా ఒక బెంగాల్ టైగర్ను పంపించండి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా ఇబ్బందులు ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ హయాంలో మీ పరిపాలన అంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకురా అంటే నిష్పక్షపాతంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుంది. కాబట్టి మీరే పిహెచ్డి రామకృష్ణ సార్ను కడపకు ఎస్పీగా పంపించారు, అభిషేక్ మహంతిని ఎస్పీగా పంపించారు. అవి బెంగాల్ టైగర్స్. తప్పు చేస్తే అధికార పార్టీ లేదు, ప్రతిపక్ష పార్టీ లేదు, ఎవడూ లేరు. తొక్కి పట్టి నారదీసి చట్టం ముందు నిలబెడతారు. అలాంటి ఎస్పీ మా కడపకు కావాలండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి ఈ ఎస్పీ పవర్లెస్ పీపుల్ను, ముఖ్యంగా ఇంతకుముందు కడపలో పనిచేసిన ఆ విద్యాసాగర్ నాయుడు లాంటి రాజకీయ నాయకుల కోసం పనిచేసే ఎస్పీలను దయచేసి మా కడపకు పంపొద్దండి. మీలాంటి గొప్ప నాయకుడు ఎందుకురా అంటే, మీ నాయకత్వంలో ఇంతకుముందు ఎలా ఉందిరా అంటే, ఎవరెవరిని కొట్టి రక్తం కనపడిందంటే పోలీసులు ఆ కొట్టిన వాడిని, అతను అధికార పార్టీ వ్యక్తి కావచ్చు, ప్రతిపక్ష వ్యక్తి కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో మీ పరిపాలన ఉన్నట్టు ఈ ప్రపంచంలో కాదు ఏ రాష్ట్రంలోనూ ఉండి ఉండదు. అద్భుతమైన లా అండ్ ఆర్డర్ ఎవరి విషయంలో జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు. ఈజ్ గ్రేట్ లీడర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి అదేదో క్రైమ్ చేసినాడు, పోలీసులంతా వంతాసు పడినారు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులకు కొమ్ముగాసే అధికారులను పంపిస్తారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతి రేపు మనకు పడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వద్దని మీకు పట్టం కట్టింది అందుకే కదా. చిన్నటికి కేసులు, చిన్నటికి దాడులు. ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వీళ్ళు పనిచేసే ఎస్పీలు కానీ సీఏలు కానీ ఎస్ఐలు కానీ ఎస్పీల మాట లెక్క చేయడం లేదు. ఎస్పీ దగ్గర పోయి కేసు పెట్టినా కానీ వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పినట్టు కేసు రాసి ఎవిడెన్స్ లేవని చెప్పి కేసే కట్టడం లేదు, లెక్క జమే లేదు. కాబట్టి మీరు కడపకు ఇలాంటి ఏరియాలకు ఒక బెంగాల్ టైగర్ అభిషేక్ మహంతి, పిహెచ్డి రామకృష్ణ లాంటి ఎస్పీలుగా పంపండి. ఎందుకురా అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రజల రక్షణ లేకపోతే ఆడబిడ్డలకు రక్షణ ఉండాలా. ఇదే మన కుటుంబ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రతి ఒక్క మన ప్రాణాలకు రక్షణ ఉండాలా. శాంతి లేని ఈ సమాజంలో అభివృద్ధి జరగదు, పరిశ్రమలు రావు. జనాలు ఎప్పుడైతే స్వేచ్ఛగా పరిభ్రాంతులుగా, ఎప్పుడైతే చట్టం అనేది పోలీసుల చేతులు రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుందో అప్పుడే అభివృద్ధి సాధ్యము. గుండాలు కొడతాడనో, రాజకీయ నాయకులు కొడతారనో, మండలి ఇన్ఛార్జీలు కొడతారనో ఈ వ్యవస్థలు మారాలా. భూ కబ్జాలు జరగకూడదు, హత్యలు జరగకూడదు, మానభంగాలు జరగకూడదు. ఇది మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ. యు ఆర్ సచ్ ఎ గ్రేట్ లీడర్. ఈ రౌడీ రాజ్యం అనేది భయపడి ఊర్లు తెచ్చుకొని పోయారు. అలాంటిది ఈరోజు మీ మార్కు పరిపాలన ఈ టైంలో, ఈ కూటమి ప్రభుత్వం టైంలో మీ మార్కు పరిపాలన కనపడలేదు. మీకు చంద్రబాబు నాయుడు గారు, మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకురా అంటే స్టేషన్కి పోతే ఆ వార్డు మెంబర్ చెప్తాను, ఆ గ్రామ ఇన్ఛార్జి చెప్తాను, మండలి ఇన్ఛార్జి చెప్తాను, ఏం కావాలంటే అది చేస్తున్నారు. ఇదే వైసీపీ పాలనలో జాగింది. ఇప్పుడు దానికి డబల్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి ఫోకస్ పెట్టండి. వాడేదో ఒకటి చేశాడని చెప్పి మనం అలా చేసి వాళ్ళకు మీకు తేడా ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరు ప్రజల కోసం వచ్చిన మనిషి అండి మీరు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, ఈ క్రైమ్ను పూర్తిగా అరికట్టండి. గంజాయిని కూకట వెళ్తే సహా ప్రకటించండి. ఎవడు తప్పు చేసినా సరే క్షమించరాకూడదు. లా అండ్ ఆర్డర్ అనేది బాగుండాలా. ఇది మన పరిపాలన. ఎవరు ఏం చేసినా సరే సాధారణ ప్రజల జోలికి పోతే క్లియర్ క్రిస్టల్గా డీజీపీలకు, ఎస్పీలకు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వాళ్ళు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళు ప్రజలు ముందు, మన దేశ ప్రజలు గెలిచిన తర్వాత మా అందరికీ ముఖ్యమంత్రి మీరు. ఎవరికి అన్యాయం జరగకూడదు, ఏ తల్లి బాధపడకూడదు, ఏ ఆడబిడ్డ బాధపడకూడదు, ఏ యువకుడు బాధపడకూడదు. ఇదే మన కూటమి లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రబాబు నాయుడు గారు. జై హింద్, జై జనసేన.